రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. ప్రవీణ్ చంద్ర లైన్ లో ఉన్నారు. హలో హలో, ప్రవీణ్ చంద్ర గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/10/1991. 23/10/1991. ఎవరిదండి ఇది? మా అబ్బాయి సార్. మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు? 23. అద్భుతమైన నంబర్. గురుచంద్ర యోగ శక్తి గలది, అనుకున్న పని సాధించగల ప్రతిభ గలది, అదృష్ట ద్వారం ఇది. ఈ పేరే, ఈ డేట్ ఆఫ్ బర్తే అదృష్టం అంట. ఉన్నతాశయంతో చేసే పనులు ఫలవంతమవుతాయి. అసాధారణ కార్యనిర్వహణ ద్వారా వీరులుగా ఖ్యాతి గడిస్తారు. ఇతరులు సాధ్యం కాని పనులను పూర్తి చేస్తారు. మీ అబ్బాయి పేరేంటండి? ప్రవీణ్ చంద్ర. ప్రవీణ్ చంద్ర. ఏమని పిలుస్తారు? ప్రవీణ్ అంటారా, చంద్ర అంటారా? ప్రవీణ్ అండి. ప్రవీణ్ అంతేనా? ప్రవీణ్లో 36వ నంబర్ ఉంది. కాళ్ళకి చేతులకి దెబ్బలు తగిలే నంబర్, మ్యారేజ్ సంబంధించి లేట్ అవడం, మ్యారేజ్ డిస్టర్బెన్సెస్ రావడం, ఇలాంటి నంబర్ ప్రవీణ్లో 36వ నంబర్. దేవుడికి పిల్లలు పుట్టిన 36 అంటే డేట్ మొత్తం డేట్ మంత్ ఇయర్ కలిపితే 36 వచ్చినా, పేరులో 36 వచ్చినా కానీ యాక్సిడెంటల్ నంబర్, ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయ్యేటువంటి నంబర్, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి నంబర్లు అండి. ఒక్కసారి ఆ 4000 నెంబర్కి కాల్ చేసి మొత్తం మీ బాబు డీటెయిల్స్ అన్నీ, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా ఇవ్వండి. అవన్నీ కూడా జాగ్రత్తగా చెక్ చేసి అన్నీ కరెక్ట్ చేసి ఇస్తాను. అక్కడి నుంచి ఆ అబ్బాయి యొక్క లైఫ్ అంతా కూడా చాలా బాగుంటానికి, అన్ని లైఫ్లో అన్నీ కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు అక్కడ డేట్ కరెక్ట్గానే ఉంది కానీ డేట్ కరెక్ట్గానే ఉంది కానీ పేరు బాగా 36. ప్రవీణ్లో 36 నెంబర్ వచ్చింది. ఇక్కడ డేట్ అంత బాగున్నా కానీ పేరు రోజు పిలిచేది హలో 23వ తారీఖు అబ్బాయి బాగున్నావా అనరు, పేరు కదా ప్రవీణ్ అనే కదా పిలిచేది. ఆ ప్రవీణ్లో 36వ నంబర్ ఉన్నది. ఇది ఎవ్వరూ నన్ను నమ్మాల్సిన అవసరం లేదమ్మా. న్యూమరాలజీ క్యాలిక్యులేట్ డౌన్లోడ్ చేస్తే 1 సెకండ్ పడుతుంది. చేసుకొని ప్రవీణ్ అని కొడితే 36 వస్తుంది. 36 యొక్క ప్రొడక్షన్ అడిగితే చెప్పిద్ది. ఆ ప్రొడక్షన్ చదువుకోవచ్చు. ఇప్పుడు మీ చేతిలో ఉన్న ఫోను మీరు ప్రొడక్షన్ చదువుకోనే కదా కొనింది. ప్రతిదానికి ప్రొడక్షన్ ఉంటుంది కదా. ప్రతి ఒక్క నా డ్రెస్ ఎలా ఉండిద్ది, దాని క్వాలిటీస్ ఏదంటే ఫలానా కాటన్తో వాడారని కూడా వచ్చేసే రోజులు కదా. అట్లాంటప్పుడు మీ పేరు గురించి ఎందుకు చెప్పదు? వచ్చేసింది. అది చదువుకోవాలి. చదువుకొని బాగుంది అనుకో హ్యాపీ, బాగాలేదనుకో ఎవరో ఒక ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలిసి కరెక్ట్ చేయించుకోవాలి. మీకు జ్వరం లేదనుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళరు కదా, జ్వరం వస్తే వెళ్ళాలి. అలానే ఏ ప్రాబ్లం అన్న ఉన్నప్పుడు అది చెక్ చేసుకొని ప్రాబ్లం ఉంటే అది సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ. చూద్దాం. శకుంతల లైన్ లో ఉన్నారు. హలో శకుంతల గారు చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. 3rd August 96 అండి. మళ్ళీ చెప్పండి. 3వ తారీఖు ఆగస్ట్. 3వ తారీఖు ఆగస్ట్ నెల 1996 అండి. 1996 చూసారు ఇప్పుడే 36 అన్నాను కదా. నేను ఏదంటే అది వస్తుందమ్మా. ఈ అమ్మాయి 3వ తారీఖు పుట్టింది, 8వ నెలలో పుట్టింది. 3, 8 ఎంతమ్మా? 11. 11, 1, 12. 1996 1, 12. 12, 9, 21. 21, 9, 30. 30 + 6 36. నేను ఇలా అనగానే అదే వస్తుంది. అదే డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఫోన్ చేస్తారు, వాళ్ళే ఫోన్ చేస్తారు. ఇలా 36 మీ డెస్టినీ 36. PCOD ప్రాబ్లమ్స్, పీరియాడికల్ ప్రాబ్లమ్స్ ఆడపిల్లలు కాబట్టి. అదే మగపిల్లలు అయితే యాక్సిడెంట్స్, డిస్టర్బెన్సెస్, ఫ్యామిలీ లైఫ్లో ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి. నీ పేరేంటమ్మా? శకుంతల. పేరులో తా. చూసారా మ్యాచింగ్. డేట్ ఆఫ్ బర్త్లో 36 నెంబర్. ఇటు వచ్చి తా, సమంత, అదే చెప్పాక ఇందాక తా, జయలలిత, మమతా బెనర్జీ, సబిత, ఇలా తా వస్తుంది అనమాట. ఇలా తా వస్తుంది, ఇలా మ్యాచ్ అవుతుంది. అంటే మన ఇక్కడ తా అనేది మీకు తెలుసు అనుకుంటా. దుష్యంతుడు శకుంతల కూడా స్టోరీ డిస్టర్బ్డేనా తెలుసా? దుష్యంతుడు శకుంతల భార్యను మర్చిపోవడం అయింది. అసలు భార్యను ఎవడైనా మర్చిపోతాడా? ఇలా ఉంటుందమ్మా. తాగుడిందో వస్తే అలానే ఉంటుంది. మీరు పురాణాల నుంచి తీసుకోండి. సావిత్రి గారు అని చెప్పి పెద్ద సినిమా యాక్టర్. ఆమె ఇల్లు కడితే పెద్ద వాళ్ళందరూ ఆ ఇల్లు చూడటానికి వెళ్ళారు. అదే ఆమెకి లాస్ట్ లైఫ్ హాస్పిటల్లో బయట పనుకోబెట్టారు. ఇలా ఉంటుంది తాగుడింతం యొక్క. ముంతాజుకి సమాధి కట్టారు. తస్లీమాని దేశ బహిష్కరణ చేశారు. ఇలా ఉంటాయి తాగుడింతం యొక్క ఎఫెక్ట్స్. ఇవాళ బాగున్నాం అనుకోమ్మా, ఇవాళ బాగుంటాం, అందరూ బాగానే ఉంటారు, బాగుంటాం కాదు, ఎండింగ్ బాగుండాలి. ఎండింగ్ బాగుంటే అప్పుడు మనం లైఫ్లో సక్సెస్ అయినట్టు. అందువల్ల ఈ తాగుడింతాలు మంచివి కాదమ్మా. చిన్నపిల్లవి. ఒక్కసారి ఆ 4000 నెంబర్కి కాల్ చేసి నాకు డీటెయిల్స్ పంపిస్తే ఆ శకుంతల అనేటువంటి పేరు తీసేస్తా. అసలు
అదేందమ్మా మరి మరి సర్టిఫికేట్లో ఉండొచ్చు, ఓకే. సర్టిఫికేట్లో శకుంతల ఉంటుంది, కాలింగ్ నేమ్ని కొత్త పేరు పెడతా, కొత్త పేరు కొత్త జీవితం ఎక్సలెంట్గా ఉంటుంది. చాలామంది మీకు పేరు చాలా ఉంటే వీర వెంకట సత్యనారాయణ వారి ప్రసాద్ అని ఉంటే చిరంజీవి అని పిలుచుకుంటున్నారు కదా, పిలుచుకొని సక్సెస్ అవుతున్నారు కదా. అలానే మీకు కూడా అలా చేసి మీ లైఫ్ ఏదైనా ఫైనల్గా మన లైఫ్ ఆనందకరంగా ఉండేటువంటి విధంగా మంచి నంబర్ పెట్టడం జరుగుతుంది. అలా చేసుకోండి. థ్యాంక్ యూ. కాల్ చూద్దాం. శ్రీధర్ లైన్లో ఉన్నారు. హలో హలో శ్రీధర్ గారు, చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్. అమ్మా బాబు గురించి చెప్పుకోవాలమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 30/9/2009. 2009. ఏం పేరు పెట్టారండి? గ్రీష్మంత్ అండి. ఏంటి? గ్రీష్మంత్. మీ బాబు 30వ తారీఖు పుట్టాడు. గురువు నంబర్. పెద్దలను గౌరవిస్తారు, తల్లిదండ్రులను గౌరవిస్తారు. ఒక అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ 3 అంటే. సరే ఇది చూద్దామంటే డెస్టినీ చూద్దామంటే 23. ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యేటువంటి ఒక ఎక్సలెంట్ నంబర్ 23. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ అద్భుతంగా ఉంది, డెస్టినీ అంతకన్నా అద్భుతంగా ఉంది. ఈయన వచ్చేటప్పటికి ఏమని పిలుస్తారు? గ్రీష్మంత్. GRESHMANT. దానిలో 55వ నంబరు, 31వ నంబరు, డిస్టర్బ్డ్ నంబర్స్ అన్నీ ఉన్నాయి. తా ఉంది దానిలో. గ్రీష్మంత్ అంటే గ్రీష్మన్ అన్నాం అనుకో, మ్యాన్ ఉన్నాడు కదా. గ్రీష్మన్ అంటే ఏమున్నాడమ్మా? మ్యాన్ ఉన్నాడు. ఏఆర్ రెహమాన్లో మ్యాన్ ఉన్నాడు. అలా మ్యాన్ ఉంటే మగాళ్ళలాగా బతుకుతారంట. అందుకని అలా కాకుండా తాగొడక తెచ్చి కలుపుతారనమాట. ఏదో ఎందుకని డేట్ ఆఫ్ బర్త్ అద్భుతంగా ఉంది కదా. అలాంటప్పుడు లైఫ్ బాగుండాలంటే ఇలా పేర్లో కూడా బలం ఉండాలి. గ్రీష్మంత్ అనే బదులు గ్రీష్మన్ అన్నారు అనుకోండి, అలా మ్యాన్ వస్తే అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రామ్ చరణ్ లాగా ఎన్ను కూడా ఉంటుంది కాబట్టి బాగా క్లిక్ అవ్వడానికి, బాగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. అబ్బాయి పేరు అయితే అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా లేదండి. ఒక్కసారి ఆ 4000 నెంబర్కి మీ బాబు డీటెయిల్స్ అన్నీ కూడా పంపిస్తే మొత్తం సెట్ చేసి ఇస్తానండి. అప్పుడు అబ్బాయి బాగా చదువుకోవడానికి అన్నిటికీ బాగుంటుంది. డేట్ ఆఫ్ బర్త్ నభూతన భవిష్యత్తు అన్నట్లు ఉన్నది. మంచి ఐఏఎస్లు ఐపీఎస్లు గ్రూప్ 1 ఆఫీసర్స్ అలా అయ్యేటువంటి ఒక ఎక్సలెంట్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది కాబట్టి పేరు కూడా మంచిది ఇవ్వండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ చూద్దాం. నాగరాజు లైన్లో ఉన్నారు. హలో చెప్పండి నాగరాజు గారు, మీ గురించేనా? చెప్పండి నాగరాజు గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 4/11/2002. 4/11/2002. ఏం చేస్తున్నా నాన్న? స్టడీ చేస్తున్నా. ఏం చదువుతున్నావు? అయిపోయింది. డిప్లొమా అయిపోయింది. ఎందుకు? 11వ నెలలో పుట్టాడమ్మా ఈ అబ్బాయి. 2వ నెలలో కానీ అంటే ఫిబ్రవరి నెలలో కానీ 11వ నెల 2 2లే కదా. ఎవరు దేవుడికి పిల్లలు పుట్టినా ఇంటర్మీడియట్ దగ్గరికి వచ్చేటప్పటికి డిస్టర్బెన్స్ అన్నా అయింది, లేదంటే ఇటు పాలిటెక్నిక్ ఇలా ITI ఇలా ఇలా కన్వర్షన్ తీసుకుంటారు. అలా తీసుకునేటువంటి నంబర్. బాబు నిన్ను నాగరాజు అని పిలుస్తారా? అవునవును. నాగరాజులో 20వ నెంబర్ అని ఒక ఇబ్బందికరమైన నెంబర్ ఉన్నది. ఇంకో సిస్టంలో 28 అని. నువ్వు ఒక పని చేయనా, డిప్లొమా అయిపోయింది కదా, ఒక్కసారి నీ ఫోన్లో న్యూమరాలజీ ప్లేస్టోర్లోకి వెళ్ళి న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసి నాగరాజు అని కొడితే 28వ నెంబర్ వస్తుంది. 28వ నెంబర్ ప్రిడిక్షన్ అడిగితే చెప్తుంది దిస్ ఈజ్ ద వరస్ట్ నెంబర్ ఇన్ 1 సిరీస్ అంటాడు. ఇది 1 సిరీస్లోనే ఇంతకన్నా వరస్ట్ నెంబర్ లేదంటాడు. ఎమ్మటే నువ్వు క్వశ్చన్ చేయాలి, అదేందండి టాటా గారు కూడా 28 కదా. ఎస్, టాటా గారు కూడా 28. హయ్యెస్ట్ పీక్లో ఉన్నారు. పర్సనల్ లైఫ్ లేదే. 28 పర్సనల్ లైఫ్ని డిస్టర్బ్ చేసేటువంటి ఒక నంబరు. నిన్న ఒక న్యూమరాలజిస్ట్ అంటాడు 28 పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు, లేరని నేను అంటం లేదు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నా కానీ పర్సనల్ లైఫ్ బాగోదు. సమంత గారి డేట్ ఆఫ్ బర్త్ ఎంత? 28. ఇలా 28 అనేటువంటి నంబర్ వస్తే మీ ఫోన్లో, నా ఫోన్లో, అమెరికా ఫోన్లో, రష్యా ఫోన్లో అంటే ప్రపంచవ్యాప్తంగా 28 అనేటువంటి నంబర్ వస్తే ఏం చెప్తాడంటే అమ్మా, 28 అనే నంబర్ వస్తే మీరు మీ ఫోన్లోనే చదువుకోవచ్చు. ఇక్కడ ఏమంటాడంటే దిస్ నంబర్ ఈజ్ ద వరస్ట్ ఇన్ నంబర్ 1 సిరీస్. బ్యాడ్ అని కూడా అనలా, వరస్ట్ అన్నాడు. నేను చూస్తుంటే అందరూ అలానే అనుభవిస్తున్నారు, అలానే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. హయ్యెస్ట్ పీక్ వెళ్ళొచ్చు, బట్ ఎక్కడో ఒక చోట సడన్ డిస్టర్బెన్సెస్ ఎదుర్కొంటున్నారు. వీళ్ళకేం కావాలి? న్యూమరాలజిస్టులకి ఏదో సడన్గా అలా పైకి వస్తే తర్వాత ఆడి సావు ఆడి చేస్తాడులే, మనకెందుకు, అబ్బా రైమా ఆయన దగ్గరికి వెళ్ళాం భలే పేరు పెట్టాడు అనుకుంటారని చెప్పి అంటారు. కాదు,
లైఫ్ లాంగ్ మంచి లైఫ్ వచ్చేటువంటి నంబర్లు పెడితే లైఫ్లో పిల్లలు అంతా కూడా నేను అనేది ఫస్ట్ నుంచి చెప్పేది అదే, లైఫ్ అంతా కూడా సాఫ్ట్గా ఎండింగ్ కూడా బాగుండేటువంటి పేర్లు పెడితే వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలా కాకుండా మాకు కోట్లు ఉన్నాయండి, 20 అపార్ట్మెంట్లు ఉన్నాయండి, నేను మాత్రం మోకాళ్ళ నొప్పులతోటి ఊరిని అక్కడ కుర్చీలు అలా కూర్చొనే ఉంటారండి అంటే ఉపయోగం ఏంటి? అంతే నేను అనేది మంచి నంబర్లు పెట్టండి, మంచి భవిష్యత్తు ఇవ్వండి పిల్లలకి. అలా మంచి నంబర్లు ఉంటే పిల్లలు కూడా బాగా మంచి భవిష్యత్తు ఉంటే మన దేశం కూడా నెంబర్ 1 కంట్రీ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి నంబర్లలో పేరు ఇవ్వండి.